దేవనా నీకోసం వేరే వచ్చాడు. ఎవర్రా వీరయ్య? దేవన్న కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. మధు, ఎవరైనా ఆయన నా కోసం వచ్చాడు. మధు, నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి. ఊరెళ్ళాలా? ఎక్కడికి? కాకినాడ దాకా వెళ్ళొస్తాను. నాన్సీ పేరెంట్స్ వస్తుంటే నువ్వు లేకపోతే ఎలా? వాళ్ళు వచ్చేలాగా నేను వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. రండి రండి, సమయానికి వచ్చారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారా అని నేను టెన్షన్ లో పడ్డాను. నాన్సీ ఎక్కడ ఉంది? నాన్సీ చాలా సంతోషపడిపోయి మీకోసం భోజనం రెడీ చేస్తుంది. మీరు కూర్చోండి రా. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి కదా మేము వచ్చింది. పిలుదాన్ని. ఏంట్రా స్టీఫన్? ఏంటానే మీరు వాడి గురించి చాలా గొప్పవాడు, గుణవంతుడు చెప్పారు కదా. వాడితో పరువు ప్రతిష్ట గల కుటుంబమా? ఈ వాళ్ళతో అన్ని ముగించేస్తాం. మీరేం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. పిలవరా దాన్ని. ముందు విషయం తెలియాల్సింది దానికే. ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగింది పెదనాన్న? నాకు తెలియదు. నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం చెబుతున్నారు. ఎందుకనంటే చెప్పడం లేదు. కారణం నేను చెప్తాను. ముందు అవి చూపించరా దానికి. ఇటు చూడు, నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం. ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది. మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా? ఇదిగో మీరే చూసి చెప్పండి, ఇది నిజమో కాదు. లేదు, నేను నమ్మను. ఇంతకన్నా నీకేం రుజువు కావాలి? ఇక నీ ఆటపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు. దేవా ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి జోసఫ్? ఏది ఏమైనా వాడిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడితో మాట్లాడాలి. రండ్రా. ఓరి దేవుడా, నేను చూస్తున్నది నిజమా? పచ్చ నిజం. మీ బుద్ధిమంతుడైన కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి. ఏంటి, కాదంటానికి ధైర్యం ఉందా? ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లని మేము కాపాడుకోగలిగాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇదిగో ఈ విషయం గురించి ఆమె ఏమైనా చేసుకుంటే ఈ ఊరవతల చెరువుంది, గుర్తుందిగా? నర్రికి పాతి పెడతాం, తెలిసిందా? మీ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి. ఇలాంటి దరిద్రమైన అలవాట్లు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు, తెలుసా? ఆబో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమన్నా మీ ఊరు అనుకుంటున్నావా ఏందే? నాకు తెలియకుండా నా తమ్ముడు ఏ పని చేయడు. మీరేదో ఫోటో తీసుకొని చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేమో. వద్దు, మీరు నమ్మొద్దు. కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని. ఏవైనా సరే వాడిని కలవకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. నానా మీరండి. ఓ భగవంతుడా. బాబు, ఈ విషయాలేవి మా నాన్నకు తెలియకూడదు. దేవనా, ఎరా, వాళ్ళు వచ్చారా? వచ్చారు. కానీ ఏంట్రా? ఏమైందిరా? అది 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 వాళ్ళు ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము. కారణం ఏంటని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు. అన్నయ్య, వీళ్ళు చెప్పేది నిజమేనా? ఈ పెళ్లి జరగదురా. అదేంటన్నయ్య, పెళ్లి జరిపిస్తానన్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఇంకా నన్నేమి అడగొద్దు. అన్నయ్య, నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య. అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు. చా, నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను. వద్దు, తాతయ్యకి ఈ విషయాలేమీ తెలియవు, మేం చెప్పలేదు. నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
దానికి కారణం ఏంటట? కారణం అది నువ్వే చెప్పాలి. ఎవర్రా ఈ అమ్మాయి? క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకున్నా. మా అందరినీ నువ్వు మోసం చేశావు. చెప్పరా, ఎవరి అమ్మాయి? చెప్పు నాయనా, ఎవరు అమ్మాయి? నాకు తెలీదు. దేవా చాలా మంచివాడు. ఈ ఊరికే మానసపుత్రుడు యోగ్యుడు అయిన దేవా ఇప్పుడు ఏమైపోయాడు? కష్టం.